ఓకే సార్. రాథోడ్ సార్. ఫంక్షన్కి వచ్చిన వాళ్ళ లిస్ట్ తీసుకొనిరా. అందులో లేడీస్ని లిస్ట్ అవుట్ చేయి. ప్రిన్సిపాల్కి కాల్ చేసి ఫంక్షన్లో తీసిన వాళ్ళ ఫోటోగ్రాఫ్స్ తెప్పించుకోండి. ఆ ఫొటోస్ అన్ని చెక్ చేసి మ్యాచ్ అయిన అమ్మాయిని కనిపెట్టండి. అలాగే సార్. కమాన్ మూవ్. ఇవాళ ఎలాగైనా సరే ఆ అమ్మాయి ఎవరో కనిపెట్టాలి. అలాగే సార్, ఇప్పుడే తెప్పిస్తాను. ప్రసాద్, మీరు ప్రిన్సిపల్ గారికి ఫోన్ చేసి ఆ పని చూడండి. ఓకే మేడం. సార్, ఇవన్నీ నేను చూసుకుంటాను. ఇప్పటికే పెద్ద సారు మేడం చాలాసార్లు ఫోన్ చేశారు. ఒక్కసారి ఇంటికి వెళ్ళి వాళ్ళకి కనిపించి డిన్నర్ చేసి రండి సార్. నో రాథోడ్, ఆ అమ్మాయి ఎవరో కనుక్కుని నాకే వస్తానని చెప్పు. ఫొటోస్ రావడానికి టైం పడుతుంది. సీసీ ఫుటేజ్ కవరేజ్ నేను చెక్ చేస్తాను. ఏదైనా లీడ్ దొరకగానే మీకు ఫోన్ చేస్తాను సార్. సరే, నేను 1 అవర్లో వచ్చేస్తాను. ఏ అప్డేట్ ఉన్నా నాకు ఫోన్ చేయి. అలాగే సార్. మిస్ అమ్మా, ఇవాళ మిషన్ మీనన్లో నేనే హీరో అని ఒప్పుకో. హీరో అంటే దొంగచాటుగా వెళ్ళిన వాళ్ళని అనరు. నాలా ధైర్యంగా చావుకి ఎదురు వెళ్ళి అందరిని కాపాడిన వాళ్ళని అంటారు. అందుకే ఇవాళ నేనే హీరో. మిస్ అమ్మా, నాలో ఉన్న మంచితనాన్ని పరీక్షించకు. నేనే హీరో అని ఒప్పేసుకో. నేను ఒప్పుకోను. ఒప్పుకోవా? సరే 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 సరే, మీరిద్దరూ హీరోలే. ఇద్దరు హీరోలు ఎలా అవుతారు? అంటే మల్టీ స్టారర్ సినిమాలో ఇద్దరు హీరోలు ఉంటారు కదా. అయినా కూడా నేను ఒప్పుకోను. నేను కూడా ఒప్పుకోను. ఇవాళ నీ టైం చాలా బాగుంది. అందుకే చచ్చి పైకి వెళ్లాల్సిన నువ్వు ప్రాణాలతో బయటపడ్డావు. ఇప్పటికైనా ఒప్పుకుంటావా లేదా? ఒప్పుకోను. ఒప్పుకోవా? ఒప్పుకోను. ఒప్పుకోవా? అంజు, ఒప్పుకోవా? అంజు, ఒప్పుకోవా? ఒప్పుకోవా? ఒప్పుకుంటావా లేదా? అమ్మా, ఇప్పుడైనా ఒప్పుకుంటావా ప్లీజ్? ఒప్పుకోను. ఒప్పుకో ప్లీజ్ మిస్ అమ్మా, ఈ ఒక్కసారికి ఒప్పేసుకో. లేదు, నేను అస్సలు ఒప్పుకోను. ప్లీజ్ ఒప్పుకో. నేను ఒప్పుకోనమ్మా. అంటే మనోహరి గురించి ఖచ్చితంగా తెలిసిపోయి ఉంటుంది. ఆయన వచ్చారు. మా ఆయన వస్తే నేను ఎగ్జైట్ అవ్వాలి, కానీ మీరెందుకు అంత ఎగ్జైట్ అయ్యారు? సార్ వస్తే మీ ఇద్దరికి ఒక సొల్యూషన్ దొరుకుతుంది కదా అని ఎగ్జిట్ అయిపోయాను. సరిగ్గా చెప్పావమ్మా. అమర్ వచ్చి ఎవరిని మెచ్చుకుంటే వాళ్లే హీరో. వాళ్లే అందర్నీ కాపాడినట్టు. అమర్, ఏమైంది అమర్? ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నావు. పైగా డిన్నర్ కూడా సరిగ్గా చేయలేదు. ఏమైంది? ఫంక్షన్ జరుగుతున్నప్పుడు నువ్వు కాసేపు కనిపించలేదంట. ఎక్కడికి వెళ్ళావు మనోహరి? అడుగుతుంది నిన్నే మనోహరి. ఎక్కడికి వెళ్ళావు? అది వాష్రూమ్ కోసం వెళ్ళాను అమర్. మళ్ళీ మీనన్ వాళ్ళు అటాక్ చేయడం కంటే ముందు ఆడిటోరియంలోకి వెళ్ళావు కదా.
ఆ, అవును అవును అమర్, అంతే అనుకుంటా. అమ్మో, ఆ అటాక్ గురించి తలుచుకుంటేనే భయం వేస్తుంది. మిలిటరీ వాళ్ళు, పోలీస్ వాళ్ళు కలిసి మమ్మల్ని కాపాడారు కాబట్టి సరిపోయింది. లేదంటే ఎంత పెద్ద ప్రమాదం జరిగేది. ఆ టైంకి నువ్వు ఇంకొకసారి అడగను మనోహరి, చెప్పు, ఎందుకు ఇదంతా చేశావు? అమర్ దేని గురించి అడుగుతున్నాడు? అసలు అమర్కి తెలిసిన నిజం ఏంటి? చెప్పు మనోహరి. అడుగుతుంది నిన్నే మనోహరి, చెప్పు. అమర్, నిజంగా నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావో, దేని గురించి అడుగుతున్నావో నాకేం అర్థం కావట్లేదు. నీకు మీనన్కి ఉన్న సంబంధం ఏంటి? మీనన్ అటాక్కి ముందు మీనన్ నీకెందుకు ఫోన్ చేశాడు? అక్కడున్న ఆఫీసర్ని కొట్టి అసలు మీనన్ వాళ్ళని లోపలికి ఎందుకు తీసుకొచ్చావు? అదే ఎందుకు ఇదంతా చేశావు? అసలు ఎవరు నువ్వు?